ఒక ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ కంటెంట్ క్రియేషన్ చేయడం ఎలా పాసిబుల్ అవుతుంది అని కొంతమంది మొన్న పెట్టిన వీడియోలో కింద కమెంట్స్ పెట్టారు. ఈ వీడియోలో నేను ఎలా మేనేజ్ చేస్తున్నాను అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. నేను చేసే జాబ్ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ 6 o'clock నిద్ర లేచి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి మా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ కి వెళ్ళడానికి ఒక 15 to 20 minutes టైం అయితే పడుతుంది. కొన్నిసార్లు అయితే ఆఫీస్ కి నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతాను. ఆ టైంలో నా దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే సో మాట్లాడుకుంటూ వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అండ్ వచ్చేటప్పుడు కూడా నా దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే వాటిని కూడా రికార్డ్ చేసుకుంటాను. ఇంకా మనం చేసేది బేసిక్ ఎడిటింగ్ కాబట్టి పడుకునే ముందు ఒక 15 to 20 minutes లో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తా. ఇది వీక్ డేస్ లో జరిగే ప్రాసెస్. మనం చేసేది ఐటీ జాబ్ కాబట్టి సాటర్డే సండే మనకి ఎలాగా ఖాళీ ఉంటుంది. సో ఆ టైంలోనే మెజారిటీ ఆఫ్ వీడియోస్ రికార్డ్ చేసుకుంటాను. చాలా మంది కంటెంట్ క్రియేట్ చేద్దాం అని అనుకుంటారు, బట్ రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, టైం వచ్చినప్పుడు చేస్తామని అనుకుంటారు. బట్ అది ఎప్పటికీ రాదు. మనమే ఏదో ఒకటి చేసి టైం ని క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి మీరు కూడా స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకంటూ కొంచెమైనా ప్యాషన్ అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే దీంట్లో సక్సెస్ అవ్వగలరు. చాలా మంది వ్యూస్ రావట్లేదు, లైక్స్ రావట్లేదు అని చెప్పి మధ్యలోనే ఆపేస్తారు. దానికంటూ అట్లీస్ట్ ఒక 3 to 6 months టైం గానీ లేదంటే ఒక అట్లీస్ట్ 100 వీడియోస్ అని చేసినాక అప్పటికి రాకపోతే ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకొని వేరే ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ చేయాలి కానీ ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదు. ఇంకా ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే కంటెంట్ క్రియేషన్ అనేది ఐదర్ ప్యాషన్ తోనే స్టార్ట్ చేయాలి లేదంటే సైడ్ ఇన్కమ్ కోసమైనా చేయాలి. అంతేగాని ఉన్న జాబ్స్ ని గిబ్స్ ని అన్ని వదిలేసి ఇదే చేద్దాం అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ అయ్యే పని కాదు. సో అది గైస్, కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే మాత్రం వెల్కమ్ టు ద క్లబ్ అండ్ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.